గుంటూరు నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. కిడ్నీ రాకెట్ ముఠాపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని గార్లపాటి మధుబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 30 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారంటున్నాడు బాధితుడు. విజయ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారన్నారు మధుబాబు. డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాషలపై ఫిర్యాదు ఇచ్చాడు మధుబాబు. మోసాల్లో ఏదో కొత్త రకం మోసం మనం చూస్తున్నాం. చాలా తెలివిగా చాకచక్యంగా మీ అవయవాల్ని దోచుకుంటారు. మీకు తెలియకుండా కాదు, మీకు చెప్పే మీ బాడీ పార్ట్స్ని కొట్టేస్తారు. వాళ్లకు ఏది అవసరమో అది తీసేసుకొని మాయమవుతారు. అలాగే విజయవాడలో బయటపడిన ఈ నయా మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది. మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద చూపిస్తున్న ఇతడి పేరే గార్లపాటి మధుబాబు. వ్యాపారాల్లో నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. అప్పుల నుంచి బయటపడడానికి కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. ఫేస్బుక్లో పరిచయమైన భాష డీల్ సెట్ చేశాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మబలికాడు. భాష చెప్పినట్లు అగ్రిమెంట్స్ పై సంతకాలు పెట్టాడు మధుబాబు. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరిగింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆ తర్వాత ఏం జరిగిందో బాధితుడు మధుబాబు మాటల్లోనే వినండి. పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడు, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి అడ్రస్లు మొత్తం మార్చారు. ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే, ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే అలానో టిప్కి ఒక 5,000, 15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. ఒక 50,000 మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు. ఇంకా అంతే. నాలాగా ఎంతోమంది ఫేస్బుక్ ట్రాప్లో పడి నెలకి 10 నుంచి 15 మంది దాకా ఇస్తున్నారు.